గ్రహాల వక్రగతి అంటే ఏంటి గురుగారు? ఒకసారి ఇలా నడిచేది మనం ఇలా ఎదురుగా పరిగెడుతూ ఉంటాం. అవును. ఒకేసారి మళ్ళీ రిటర్న్ యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చిందనే వక్రగతి. అట్లా ఎవరికన్నా జరిగిందా ఈ మధ్య? చాలా మటుకి చాలా మందికి. సెలబ్రిటీస్ ఎవరికన్నా? మన సమంత ఉంది, ఆవిడకి పాపం 7 సంవత్సరాలు అనుకున్నాం, అలా 7 7 14 అయింది. అయ్యో, అట్లా కూడా అవుద్దా? అలా ఒక్కోసారి రివర్స్. మొన్నటిదాకా అశ్విని నక్షత్రానికి ఒకసారి అలా టర్న్ తీసుకుంది. అశ్విని, భరణి, కృత్తిక, అలా ఒక్కోసారి ఎప్పుడో, అది ఇవాళ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అన్నది తెలియదు కానీ ఒక్కోసారి వక్ర స్థానం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాహు అప్పటిదాకా ఎలా నడిచేవాడు మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు. వెనక్కి వచ్చినప్పుడే ఇబ్బంది. అలా రాహు అవని, కేతు అవని, కుజుడు అవని, ఇలాగా కుజమహర్దశలో ఉన్నాడు అనుకోండి, వాడికి ఆరోగ్య విషయంలోనూ వాటిలోనూ కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. రాహు కూడా అంతే. కుజుడు ఎప్పుడు కూడా రక్తం దెబ్బలు తగలడం ఇలాంటివి చూపిస్తూ ఉంటాడు. అలాగా వక్రస్థానంలో మళ్ళీ ఒకసారి రిటర్న్ తీసుకుని వస్తే మళ్ళీ ఇంకా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అన్నమాట. కానీ శని మహర్దశ మంచిది కాదు, రాహు మహర్దశ మంచిది కాదు అంటారు. మన వాళ్ళు ఎవరో, మంచి వాళ్ళు ఎవరో, చెడ్డ వాళ్ళు ఎవరో చూపించడానికి అవే రావాలి. వస్తేనే వాళ్ళకి మంచిది. ఇంకోటి గురుగారు, కేమద్రువ దోషం, కాలసర్ప దోషం, పితృదోషం అని అంటారు కదా, ఏంటి ఇవన్నీ? పితృదోషం అనేసరికల్లా అండి, మన తల్లిదండ్రులు చేసినవి ఏమైనా పాపాలు అవి ఉంటే కనుక ఆ దోషాలు చివరి దాకా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మన వెంటాడుతూ ఉంటాయి. ఎలాగంటే ఎప్పుడో మనం తెలియక ఏదో తప్పు చేస్తాం. ఆ తప్పు సర్పదోషం, ఏ పామునో కొట్టాం, లేకపోతే ఏ పామునో చంపాం, అది బాధపడుతూ ఉందనుకో, అది ఏం చేస్తుంది? మీ వంశం మనమే ఉన్నాం టపటపా 4 పీకాడు అనుకో, ఈ నాశనం అయిపోవాలరా అని తిట్టుకుంటున్నాం లేదా? అలాగే మనం ఏమీ చేయని జీవిని కానీ, ఏమీ చేయని దాన్ని కానీ మనం ఇబ్బంది పెట్టామనుకో, అది కూడా మనసులో తిట్టుకుంటుంది. శపించడం అంటే తిట్టడం, అదే కదా. ఈ వంశం ఎలా అయిపోవాలనో ఏదో ఉంటుంది. అన్నప్పుడు వంశం అన్నప్పుడు ఎప్పుడు తల్లి, తండ్రి, తాతయ్య, ముత్తాత ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అలాగా పితృదోషాలు ఏవో చిన్న ఉంటాయి. అవి ఉన్నప్పుడు అవి కూడా చూపించుకుని దానికి కొంచెం శాంతులు ఏమైనా ఉంటే చేయించుకోవచ్చు. చేయించుకుంటే చాలా మంచిది. పితృదోషాలు ఉంటాయి. ఆ తర్వాత సంతాన రీత్యా దోషాలు ఉంటాయి. ఇప్పుడు మనం శాంతులు అంటున్నాం. ఆ శాంతులు వచ్చేసరికల్లా ఏమవుతుంది? తండ్రికి, తల్లికి కొన్ని ఉంటాయి, ధనానికి కొన్ని ఉంటాయి. అలాగే మూల నక్షత్రానికి మూలన ముసలం పోతుందిరా అంటారు. మూలన ముసలం కానీ మూలన ధనం కానీ పోతుందిరా అంటారు. అలాగే శాస్త్రం ఉంది. అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటుంది. అలాగే మాట దానికి అలా దోషాలు మనం మంచి అనుకుంటాం, చెడు అనుకోవచ్చు. ఎందుకంటే మీ అబ్బాయి పుట్టాక నాశనం అయిపోయారా అంటాడు ఒకడు, మీ అబ్బాయి పుట్టాక బాగున్నారా అని కొంతమంది అంటారు. కానీ కుర్రాడు పుట్టడం వల్ల కాదు, వీడి జాతకరీత్యా బాగోగా పాడైపోతాడు. అదేంటి ఎవడో ఒకటి మీద వెయ్యాలి కనుక మనమే నింద ఉండకూడదు కదా. అది అంటే ఉంటది కదా గురుగారు. ఇప్పుడు కోడలు వస్తే అత్తకు ప్రమాదం, లేదంటే ఒక అమ్మాయి ఇంట్లో అడుగు పెడితే అలా ఏమీ లేదు, ప్రమాదం, అలా ఏమీ లేదు చెప్తుంటారు కదా మామూలుగా. నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు మన ఇంట్లోనే మన అబ్బాయికి పెళ్లి చేసాం, కోడలు వచ్చింది. అదే ఇప్పుడు నేను ఇందాక మాట్లాడినట్టు ఆశ్లేష నక్షత్రం అయితే శాంతులు చేయించుకోకపోతే అత్తగారు కొంచెం దోషం అనుకో, చిన్న దోషం, అది అలా వదిలేయండి. కొంతమంది ఇదే మూర్ఖత్వంగా తీసుకుంటున్నారు. ఈ అమ్మాయి అడిగి పెట్టేకనరా మా అల్లుడు, మా అబ్బాయి ఉద్యోగం పోయింది అంటున్నారు. కానీ వాళ్ళ అబ్బాయి గ్రహస్థితి బాగోలేదని వీళ్ళు ఏడవట్లేదు, ఎవరో ఒకరి మీద తొయ్యాలి కనుక నింద కోళ్ళ మీద లేకపోతే ఇంకొకటి మీద తోసేస్తున్నారు. అది అమాయకురాలు కదా, కోళ్ళు ఇంకేం మాట్లాడతాం. నిజంగా ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో అమ్మాయి పుట్టింది తల్లిని బలి తీసుకుంది, అమ్మాయి పుట్టింది తండ్రిని. కానీ ఒకటి, అది వాళ్ళ తప్పు కాదండి. మనం ఇబ్బంది పడవలసిన విషయం వచ్చిందంటే ఏదో రూపంలో వస్తుందన్నమాట. సంతోషమైన విషయం ఒకటి వచ్చింది అన్నప్పుడు విచారమైన విషయం ఇంకోటి కూడా ఉంటుంది. అలాగా ఇప్పుడు అమ్మాయి అడుగు పెట్టింది, మా అబ్బాయి ఇలా అయిపోయాడు లేకపోతే అలా అనుకుంటే చాలా ఇబ్బంది. అది మాత్రం తప్పు. మన గ్రహస్థితి బాగోపోతేనే ఇలా జరుగుతూ ఉంటుంది. అది మనం ఏంటంటే మన నోటికి ఏమొస్తుందో తెలియట్లేదు కదా, దానివల్ల వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడం అపనింద. మొన్న ఈడొచ్చాక ఉంగరం పోయింది అంటాడు. నిజంగా మీరు దొబ్బారో లేదని చూడక్కర్లేదు కదా, పడేస్తే అయిపోయింది కదా అది. కానీ దానివల్ల ఏంటంటే
మీ మీద ఏదో నింద వేయాలని అంతే, అవును. ఎవడో ఒకటి మీద. కానీ తప్పది. రైట్. మన గ్రహస్థితి బాగోక ఇప్పుడు తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికైనా బాగోలేదనుకోండి, ఆ, అపనంద పడే విధానం ఉందనుకో, కూతురు లేచిపోద్ది. అవును. బా. ఆ, అపనంద పడే యోగం ఉంది, కరెక్ట్. అందుకు కూతురు లేచిపోయింది, అందుకే నాకు ఈ గ్రహస్థితి వచ్చిందని కూతురు మీద నెపవేయడం ఎందుకు? ఆ, మన గ్రహస్థితి కూడా బాగోలేదంతే, అచ్చచ్చ, మన దాని ప్రభావమే అన్నిటి మీద ఉంటుంది. ఇంటికి చూపిస్తుంది. ఓకే. ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలు అని చెప్తుంటారు కదా ఆ, గురుగారు. ఏంటి అవి ఎట్లా చేసుకోవాలి? నవగ్రహాలకి నక్షత్రాలకి శాంతులు చేయించుకోవాలండి. ఆ, ఇబ్బందులు ఉంటే కనుక ఆ, కంపల్సరీ శాంతులు చేయించాలి. ఆ తర్వాత శాంతులు అయ్యాక వాటికి పరిహారాలు జపాలు చేయించుకోవాలి. ఆ, అవి రెండు కంపల్సరీ అచ్చా. చేయించాలి. దీన్ని కొంచెం వెరైటీగా చేసేస్తున్నారు ఈ మధ్యన కొంతమంది, చాలామంది. ఆ, అలా కాకుండా సాఫీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ, అయితే శాంతి చేయించాక కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ దానికి పరిహారం కింద దానాలు ఇచ్చుకోవాలి. ఆ, ఇవాళ ఇచ్చేసామండి అయిపోయిందండి అంటే కుదరదు. ఆ, ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది, దానికి గురుడు అధిపతి ఆ, లేదా శని అధిపతి అనుకోండి. ఆ, శని ఉన్నాడు. ఈ పుట్టినప్పటి నుంచి ఈ కుర్రాడికి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల శని రన్నింగ్లో ఉంటాడు. ఉమ్, ఏమండి, ఆ రన్నింగ్లో ఉన్నంతసేపు కూడా ఉమ్, ఈ నువ్వులు దానం ఇచ్చుకోవడం, ఉహు, పుట్టినరోజుకి ఇప్పిస్తే కనుక అచ్చా. చాలా బాగుంటుంది. ఓకే. అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకో, బియ్యం ఇచ్చుకుంటారు. ఉమ్, ఆ దానం పుట్టినరోజుకి ఇస్తే ఉమ్, చాలా బాగుంటుంది. ఓకే. మేము శాంతి ఏం చేసామండి అక్కడితో వదిలిపోయిందండి అంటే ఉండదు. అవదు. ఆ, దాని ప్రభావం మళ్ళీ చూపించకుండా పుట్టినరోజుకి ఒకసారి ఏ బియ్యం దానికి ఏముందో అచ్చా, ప్రతి చూసుకుని పుట్టినరోజుకి. ఆ, ఆ, పుట్టినరోజుకి ఇప్పించేసి మీ ఇష్టం, పుట్టినరోజు ఎలా చేసుకున్నా పర్లేదు, మీరు ఆ, అలా చేస్తే చాలా బాగుంటుంది. ఓకే. ఆ, అపనంద పడే యోగం ఉంది, కరెక్ట్. అందుకు కూతురు లేచిపోయింది, అందుకే నాకు ఈ గ్రహస్థితి వచ్చిందని కూతురు మీద నెపవేయడం ఎందుకు? ఆ, మన గ్రహస్థితి కూడా బాగోలేదంతే, అచ్చచ్చ, మన దాని ప్రభావమే అన్నిటి మీద ఉంటుంది. ఇంటికి చూపిస్తుంది. ఓకే. ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలు అని చెప్తుంటారు కదా ఆ, గురుగారు. ఏంటి అవి ఎట్లా చేసుకోవాలి? నవగ్రహాలకి నక్షత్రాలకి శాంతులు చేయించుకోవాలండి. ఆ, ఇబ్బందులు ఉంటే కనుక ఆ, కంపల్సరీ శాంతులు చేయించాలి. ఆ తర్వాత శాంతులు అయ్యాక వాటికి పరిహారాలు జపాలు చేయించుకోవాలి. ఆ, అవి రెండు కంపల్సరీ అచ్చా. చేయించాలి. దీన్ని కొంచెం వెరైటీగా చేసేస్తున్నారు ఈ మధ్యన కొంతమంది, చాలామంది. ఆ, అలా కాకుండా సాఫీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ, అయితే శాంతి చేయించాక కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ దానికి పరిహారం కింద దానాలు ఇచ్చుకోవాలి. ఆ, ఇవాళ ఇచ్చేసామండి అయిపోయిందండి అంటే కుదరదు. ఆ, ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది, దానికి గురుడు అధిపతి ఆ, లేదా శని అధిపతి అనుకోండి. ఆ, శని ఉన్నాడు. ఈ పుట్టినప్పటి నుంచి ఈ కుర్రాడికి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల శని రన్నింగ్లో ఉంటాడు. ఉమ్, ఏమండి, ఆ రన్నింగ్లో ఉన్నంతసేపు కూడా ఉమ్, ఈ నువ్వులు దానం ఇచ్చుకోవడం, ఉహు, పుట్టినరోజుకి ఇప్పిస్తే కనుక అచ్చా. చాలా బాగుంటుంది. ఓకే. అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకో, బియ్యం ఇచ్చుకుంటారు. ఉమ్, ఆ దానం పుట్టినరోజుకి ఇస్తే ఉమ్, చాలా బాగుంటుంది. ఓకే. మేము శాంతి ఏం చేసామండి అక్కడితో వదిలిపోయిందండి అంటే ఉండదు. అవదు. ఆ, దాని ప్రభావం మళ్ళీ చూపించకుండా పుట్టినరోజుకి ఒకసారి ఏ బియ్యం దానికి ఏముందో అచ్చా, ప్రతి చూసుకుని పుట్టినరోజుకి. ఆ, ఆ, పుట్టినరోజుకి ఇప్పించేసి మీ ఇష్టం, పుట్టినరోజు ఎలా చేసుకున్నా పర్లేదు, మీరు ఆ, అలా చేస్తే చాలా బాగుంటుంది. ఓకే.